సార్ నమస్తే సార్. మన తెలుగు భాష పరిరక్షణ గురించి మీ సలహాలు యోచనల గురించి తెలుసుకునే కోసం మన ఎంపీ గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటుమే. దాని ప్రకారము ఈరోజు ఇక్కడ మనం అందరూ చేరి ఉన్నాము. ఇందులో ఈ భాషాపరమైన 2023 మనకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత పరిణామాలు ఏమి, మన భాషను ఎట్లా కాపాడుకోవాలనే దాని గురించి మనం చర్చించాలా. ఈ చర్చా వేదికకు మన కృష్ణగిరి నియోజకవర్గపు ఎంపీ గౌరవనీయులు అధ్యక్షులుగా పొన్నాగేష్ గారు వహించాలని కోరుకుంటున్నాము. ఎందరో ఇక్కడ సీనియర్లు ఉన్నారు, నన్ను ఇక్కడికి ఇడ్చిండారు, సంతోషము. ఈరోజు మన ప్రాంతంలో అదే మైనారిటీ భాషలు తెలుగు, కన్నడ, ఉర్దూ ఈ 3 భాషలు మన కృష్ణగిరి జిల్లాలో మైనారిటీ భాషలుగా గుర్తించి ఎక్కువ మైనారిటీ భాషలు పాఠశాల ఉండింది. 2006 నుండి కొద్ది కొద్దిగా 2006లో తమిళ్ కంపల్సరీ యాక్ట్గా తీసుకువచ్చిన తర్వాత సుమారు ఎన్నో పోరాటాలంతా జరిగింది అప్పుడు. కానీ పోరాటాలు జరిగి విఫలమైంది. కానీ చట్టంలో కోర్టు వరకు పోయిందానికి, హైకోర్టు, సుప్రీంకోర్టులో పోయిందానికి మనకు మంచి ఒక రిజల్ట్ దొరికింది. కానీ 2006 నుండి సుమారు సంవత్సరాలుగా పోరాడి బలహీన పొందింది. 2023లో మనకి ఒక మంచి ఇది దొరికింది. ఇప్పుడు ఇలా కోర్టులో మనకి ఇటువంటి ఒక మంచి ఫలితం దొరికినప్పుడు కూడా మన భాషని, అంటే ఈ 3 భాషలు ముఖ్యంగా తెలుగు, కన్నడ, ఉర్దూ భాషలు కొద్ది కొద్దిగా తగ్గిపోతూనే ఉంది. మన తల్లి భాష, మన ప్రాంత భాష మనం కాపాడుకోవలసినటువంటి పరిస్థితి అందులోనే ఉంది. అதாவது మాతృభాష మనము యాక్చువల్గా ఆంధ్రాలో లేదా కర్ణాటకలో ఉండాల్సిందిగా, కానీ మనం తమిళనాడులో ఉంటాము. తమిళనాడులో ఉంటే మన మాతృభాష ఒకటి, రాష్ట్ర భాష ఒకటి, జాతీయ భాష ఒకటి, అంతర్జాతీయ భాష ఒకటి, 4 భాషలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మాతృభాష చాలా అవసరం. ప్రతి ప్రభుత్వము చెప్పేది మీరు మాతృభాషలో విద్య నేర్చుకోండి, మాతృభాషలో ఫస్ట్ విద్య నేర్చుకుంటేనే తర్వాత భాషలు నేర్చుకునేదని చెప్పేసి సుమారు సంవత్సరాలుగా ఇది ఇట్లే కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వము కంపల్సరీ యాక్ట్ తీసుకొని వచ్చినానికి వాళ్ళు పట్ల తక్కువ కదా ఉంది. మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా అక్కడక్కడ అట్లా కొంచెం అరిగిపోతూ ఉంది. అదావదు ఆప్షనల్ సబ్జెక్ట్ అని ఇచ్చిండారు. అదావదు మాతృభాష, రాష్ట్ర భాష అవకాశం ఉంది. రాష్ట్ర భాష ఖండితంగా నేర్చుకోవాలా, మాతృభాష ఇష్టపడినవాళ్ళు నేర్చుకోవచ్చును. అది అట్లే కొనసాగుతూనే ఉంది. ఎంతో గొప్పగా వైభవోపేతంగా ఓసూరు గడ్డపైన ఓ వెలుగు వెలిగి కొద్దిగా మన నుండి పూర్తిగా దూరం అవుతోంది ఆ తెలుగు గ్రామ తల్లి అనేటువంటి ఆవేదనతో మాటలు కాస్త బొంగురు పడుతున్నాయి, క్షమించాలి. మాతృభాషలో విద్యాభ్యాసం అవుతే మానసికంగా మనిషి ఎంత ఎదుగుదలకు ఆ మాతృభాష ప్రోత్సాహాన్ని ఇస్తుందో విద్యావేత్తలు చెప్పినటువంటి విషయాన్ని
మనం చూస్తూనే ఉన్నాము, నెమరు వేసుకుంటూనే ఉన్నాము, కళ్ళారా చూస్తూ ఉన్నాము. కాకపోతే ఇక్కడ ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు, మనల్ని మనం దూషించుకోవడం తప్ప. కారణం ఏమంటే 2006లో నిర్బంధ తమిళ చట్టం వచ్చిందే కానీ మీ భాషను పరిపూర్ణంగా చదువుకోరాదని ఎక్కడ ఆంక్షలు విధించలేదు. తెలుగు మీడియం లేదనేటువంటి అంశాన్ని ఎక్కడ ప్రస్తావనకు తీసుకురాలేదు ప్రభుత్వం. అప్పుడు తెలుగు మీడియం లేదనడానికి కారణం ఎవరు? మన అంతరాత్మకు మనమే వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఢిల్లీలోనే మన ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులుగా అయినారు. చాలా చాలా సంతోషము. అక్కడ కూడా అప్పుడప్పుడు తెలుగులో వాళ్ళు మన యొక్క భాషని మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమితి పరంగా వాళ్ళకి స్వాగతం సుస్వాగతం పలుకుతూ వాళ్ళకి సన్మానం చేయాలని అందరి తరపున కోరుకొచ్చున్నాం. ఆహ్వానం, స్వాగతం. మన కృష్ణన్ వారు మనమందరూ తెలుగు ఉపాధ్యాయులు, తెలుగు చదివి తెలుగులో ఉద్యోగం సంపాదించి పనిచేస్తున్నటువంటి తరుణము. కాలక్రమేణా మన రాష్ట్ర భాష తమిళనాడులో మనం ఉన్నాం కాబట్టి ప్రజల్లో కూడా తెలుగు చదువుకుంటే ఏం లాభం లేదనే మనస్తత్వానికి వాళ్ళు వచ్చిన తర్వాత కాలక్రమంగా మన పాఠశాలల్లో అడ్మిషన్స్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట కాలంలో. అటువంటి సిచ్యువేషన్లో మనకి 2013లో మన గవర్నమెంట్ కూడా మైనారిటీ స్కూల్స్ అందరూ ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేస్తుంటే మన ఎన్రోల్మెంట్ అంటే మన అడ్మిషన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే సిచ్యువేషన్లో అందరూ ఏం చేసినారు, మన భాషను మర్చిపోయినారు. ఇంగ్లీష్ మీడియం పైన వ్యామోహం చూపించి ಮೊತ್ತಂగా ಅಂತಾ ಇಂಗ್ಲಿಷ್ ಮೀಡಿಯಂ ಸ್ಕೂಲ್ చేస్తుంది. ಈ ವೇದಿಕೆಯನ್ನು ಅಲಂಕರಿಸಿರುವಂತಹ ಕೃಷ್ಣಗಿರಿ ಜಿಲ್ಲಾ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಸದಸ್ಯರು, ನನ್ನ ಭಾತೃ ಸಮಾನರಾದಂಥ ಮಾನ್ಯ ಶ್ರೀ ಗೋಪಿನಾಥರವರಿಗೂ, ಎಲ್ಲ ಹಿರಿಯ ಭಾಷಾಭಿಮಾನಿಗಳಿಗೂ, ನನ್ನ ಆತ್ಮೀಯ ತೆಲುಗು, ಉರ್ದು, ಕನ್ನಡ, ನಾನು ಒಬ್ಬನೇ ಕನ್ನಡದಲ್ಲಿ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಬಂದಿರೋದು. ಇಲ್ಲಿ ಎಷ್ಟೇ ಸಭೆ ನಡೆದ್ರು ಕೂಡ ನಾನು ಒಬ್ಬನೇ ಬರೋದು, ನನಗೇನು ಭಯ ಇಲ್ಲ. ಏನೋ ಕನ್ನಡಕ್ಕೆ ಕೈ ಎತ್ತು ನಿನ್ನ ಕೈ ಕಲ್ಪವೃಕ್ಷವಾಗುತ್ತದೆ, ಕನ್ನಡಕ್ಕಾಗಿ ಕಿರುಬೆಳೆಯುತ್ತಿದ್ದರೂ ಸಾಕು ಅದು ಗೋವರ್ಧನಗಿರಿ ಆಗುತ್ತದೆ ಅಂತ ರಾಷ್ಟ್ರಕವಿ ಕುವೆಂಪು ಅವರು ಮಾತು ಹೇಳ್ದಂಗೆ ನಾನು ಒಬ್ಬನು ಬಂದರೂ ಕೂಡ ಪರವಾಗಿಲ್ಲ. ನಮಗೆ ಸಮಸ್ಯೆ ಏನಂತಂದರೆ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಕೃಷ್ಣಗಿರಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಎಲ್ಲೂ ತೆಲುಗು ಮೀಡಿಯಂ ಸ್ಕೂಲ್ಸ್ ಇಲ್ಲ, ಅದೊಂದು ವಿಷಾದನೀಯ ಸಂಗತಿ. ಆದರೆ ನಾವು ಕನ್ನಡ ಮೀಡಿಯಂ ಸ್ಕೂಲ್ ಮೊದಲಿಂದಲೂ 3 ಇರೋದು. ಹೊಸೂರಿನಲ್ಲಾಗಲಿ, ಗುಂಬ್ಳಾಪುರದಲ್ಲಾಗಲಿ, ಮದಗೊಂಡಲ್ಲಿ ಕನ್ನಡ ಮೀಡಿಯಂ ಸ್ಕೂಲೇ ಇದೆ. ಇವಾಗ ನಮ್ಮ ಹುಡುಗರು ಸಂಖ್ಯೆ ಕಡಿಮೆ ಆಗಿದೆ ಹೊರತು ಕನ್ನಡ ಮೀಡಿಯಂ ಕ್ಲೋಸ್ ಮಾಡಲಿಲ್ಲ. ಅವರು ಪ್ರಥಮ ಭಾಷೆಯಾಗಿ ತಮಿಳುನಾಡು ರಾಜ್ಯ ಭಾಷೆಯನ್ನು ಕಲ್ತಿದ್ದಾರೆ. ಅದೇ ಥರ ಆಪ್ಷನಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಐಚ್ಛಿಕ ಭಾಷೆಯಾಗಿ ನಾನು ಕನ್ನಡ ಭಾಷೆಯನ್ನು ಕಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಅವರು ಪರೀಕ್ಷೆ ಬರೆದಿದ್ದಾರೆ. ನಮಗೇನೋ ಒಂದು ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆ ಅಂದರೆ, ಮೈ ರಿಕ್ವೆಸ್ಟ್ ಈಸ್ ದೇ ಹ್ಯಾವ್ ಟು ಪುಟ್ ಮಾರ್ಕ್ಸ್ ಫಾರ್ ಆಪ್ಷನಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್. ದಟ್ ಮಾರ್ಕ್ಸ್ ಶುಡ್ ಬಿ ಕೌಂಟ್ ಫಾರ್ ಇನ್ ಮಾರ್ಕ್ಸ್ ಕಾರ್ಡ್ ಅನ್ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ನಮಗೆ. ಆ ಮಾರ್ಕನ್ನು ಬಂದು ಟೋಟಲ್ಗೆ ಸೇರಿಸ್ಕೊಂಡ್ರೆ ಸ್ವಲ್ಪ ಅಭಿವೃದ್ಧಿ ಆಯಿತು ಅಂತಂದರೆ ಇನ್ನು ಕನ್ನಡ ಶಾಲೆಗಳು ಈ ಗಡಿಭಾಗದಲ್ಲಿ ಉಳಿತೈತೆ ಅಂತೇಳಿ ನನ್ನ ಕೋರಿಕೆಯನ್ನು ಮಾನ್ಯ ಲೋಕಸಭಾ ಸದಸ್ಯರಲ್ಲಿಟ್ಟು ఈ అవకాశಕ್ಕೆ మన్నిసి ನನ್ನ కృతజ్ఞతಯಿಂದ ನನ್ನ మాటను ముగిస్తా ఇದ್ದೀನಿ. వాళ్ళు దాన్ని సాల్వ్ చేసిరి, అర్థమైందా? కాబట్టి మార్క్ విషయంలో ఆ సందిగ్ధతని చాలామంది తెలియదు, నిజమే. ఎందుకంటే 500 అయ్యేది 600గా వేస్తే ఈ తమిళనాడులో వీళ్ళు పాలసీ మ్యాటర్, గవర్నమెంట్ అది వచ్చి 2 లాంగ్వేజ్ సిస్టమ్ అని చెప్పేసి వాళ్ళు ఒక గుడ్డిగా వాళ్ళు ఒక పాలసీ మ్యాటర్ పెట్టుకున్నారు. సో ఆ పాలసీ మ్యాటర్కి వచ్చి మైనారిటీ లాంగ్వేజ్కి వచ్చి దాని ఆప్షనల్ లాంగ్వేజ్ మనకి ఇచ్చినారు. అదొక అవకాశం మనకు. ఆ ఆప్షనల్ లాంగ్వేజ్లో మనం మార్కు కూడా ఎంట్రీ చేస్తున్నారు, అది అవకాశమే. సో ఇది అవకాశము మనం దానిపై అవకాశాలు ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా మనం కొన్ని ரூட்டில் போய் தான் మనం சால்வ் చేసుకోవాలి. கண்ணியத்திற்குரிய எங்களுடைய எம்பி ஐயா அவர்கள் ஆசிரியர்கள் சில கோரிக்கைகள் கேட்டுட்டு போயிட்டு அங்கே டெல்லியில் போய் சொல்கிறதுக்கு ஒரு வாய்ப்பு இருக்குது. அதுக்கு எங்களுடைய குறைகள் என்னன்ட்டு சொல்லுங்கன்ட்டு கேட்டிருக்காங்க. அதுதான் மீட்டிங்குடைய சப்ஜெக்ட். தேங்க்யூ. இப்போது ஆல் லாங்குவேஜினுடைய ஆளுமைகள் வந்து இங்கே பேசுனாங்க. என்ன 2006 அந்த அரசாணை போட்டு நம்ம தமிழ் முக்கியம் அப்படின்றது எல்லாம் இம்ப்ளிமெண்ட் பண்ணியாச்சு, சந்தோஷம்.
ஏன்னா நான் சொல்லிட்டேன் நான் ஒரு தமிழன்ட்டு, அதனால ప్రధాన సమస్య ప్రత్యేకించి ఎక్కడైతే బార్డర్లో ఉండే జిల్లాలకి సమస్య, ఇటుపక్క హోసూరు కానివ్వండి, అటుపక్క సత్యమంగళం కానివ్వండి, అటుపక్క కోయంబత్తూరు కానివ్వండి, కన్యాకుమారి కానివ్వండి, ఇటుపక్క తిరుతను కానివ్వండి, వేలూరు కానివ్వండి, ఎక్కడైతే బార్డర్స్లో ఉన్నాయో బార్డర్స్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇది ప్రధాన సమస్య. ఈ సమస్య నేటిదో ఈ రోజుదో కాదు, 2006 నుంచే మాకు ఈ సమస్య స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నేను అప్పుడు శాసనసభ్యునిగా ఉన్నానో, అసెంబ్లీలో ఎప్పుడైతే కీర్తిశేషులు పెద్దలు మన మాజీ ముఖ్యమంత్రి గారు నిర్బంధంలో ప్రవేశపెట్టారో అప్పటి నుంచే ఈ సమస్య మనకి ఆరంభమైంది. అప్పుడే నేను అసెంబ్లీలో నా యొక్క ఎమోషనల్ ఆపుకోలేక కన్నీటి పర్వతమైనా కూడా అప్పట్లో పెద్దలు మన కరుణానిధి గారు మీరు ఆప్షనల్గా చదువుకోండి అని చెప్పి ఒక విధంగా ఆప్షనల్ లాగా చెప్పి ఆ ఆప్షనల్ని కంపల్సరీ చేయకుండా ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. మళ్ళా ప్రభుత్వంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి గారితో కీర్తిశేషులు పెద్దలు జయలలిత గారి దృష్టికి వెళ్తే ఆ 50-50 మార్క్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పే విధంగా అడుగులు ముందుకెళ్ళింది. ఇలాంటి సమస్యలు తరుణంలో అటు ఇటు లేకుండా ఏదో విధంగా భాష పైన పట్టుకుంటే ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్తే సుప్రీంకోర్టు కూడా తప్పనిసరిగా వాళ్ళ మాతృభాషలో చదువుకోండి చెప్పి ఒక రూలింగ్ ఇచ్చినారు. ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడే ఈరోజే ఒక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని మన యొక్క పొన్నాగేష్ గారికి ఎవరైతే బాగా అనుకూలంగా తెలుగు పైన మమకారం ఉందో వాళ్ళని ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఏదో ఇది జస్ట్ తార్కానికి మాత్రమే, భవిష్యత్తులో మనం దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకుంటాం. దృష్టికి తీసుకెళ్లాలా, మీకు రిజర్వేషన్ తీయాలండి, తప్పకుండా దీనికి ప్రయత్నం నేను చేస్తాను, నా వంతు ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎందుకంటే కొద్దిగా మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఈ యొక్క రిజల్ట్ని నా దృష్టికి తీసుకొస్తే వచ్చే మే కడపెట్టులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు హోస్టల్కి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అప్పుడు అంత లోపల మీరు ఏదైనా మంచి ప్రోగ్రెస్ చూపించినట్లయితే మన భాషలో ఏ భాష నుండి మైనార్టీ భాషల్లో పిల్లలు ఈ సంవత్సరం ఇంతమంది మేము అడ్మిట్ చేసుకొని మీరు నాకు రిజల్ట్ చూపించినట్లయితే ఆ రిజల్ట్తో సహా ఎవరైతే దానికి సహాయపడరో వాళ్ళ పేర్లతో సహా ముఖ్యమంత్రి ముందరే మీ ముందరే డయాస్లో మాట్లాడతాను, వారికి మన యొక్క వినతి పత్రం సమర్పిస్తాను, ముఖ్యమంత్రి పైన ప్రెషర్ తీసుకొస్తానని చెప్పి మీకు తెలియజేసుకొని సుప్రీంకోర్టు ఉత్తర్వు వచ్చింది 21/9/23లో మనకి ఏది 2006లో పార్ట్ 2, 3, 4 అని చెప్పని పార్ట్ 4 నువ్వు చదువుకోవచ్చును, అందులో మార్క్ మనకి రికార్డ్ అయ్యేది లేదని ఉన్నప్పుడు ఎవరో మహానుభావులు విద్యావేత్తలు కొంతమంది చేరి లిన్ఫోర్ట్ అనే ఒక అసోసియేషన్ ప్రారంభం చేసి సుప్రీంకోర్టుకు వెళితే 21/9/23లో మనకు ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పులో ప్రతి పౌరుడు వారి మాతృభాషలో చదువుకునే అవకాశం ఉంది. ఆర్టికల్ 350A ప్రకారమును చెప్పి 1965 నుండి కొన్ని 3-4 జీవోల్ని డిస్కస్ చేసి సుప్రీంకోర్టులో తెలిపి నీవు ఇతర భాషలకు ఏమి మార్క్స్ పెట్టినావో ఆ మార్కులు పార్ట్ 4కి నీకు ఇవ్వాలా, ఆ మార్కులు మార్క్ షీట్లో రికార్డు కావాలని చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత మా రూట్ని మేము మార్చుకొని గవర్నమెంట్తో మేము లేఖల ఉద్యమాన్ని జరుపుకొని ఉంటుంది. ఆ సందర్భంలో తమిళనాడు గవర్నమెంట్ జీవో నెంబర్ 42 13/2/24లో ఒక జీవోని పాస్ చేస్తుంటారు. ఆ జీవో పాస్ చేసి సుప్రీంకోర్టు ఆర్డర్ రీడ్ చేసి నేను లాస్ట్ పేరే చెప్తూ ఉంటాను. ఈ జీవో వచ్చేది 13/2/24లో ద గవర్నమెంట్ హ్యాస్ కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్ ద opinion of the Director of School Education and based on the Honorable Supreme Court India judgment read second above, it has been determined that minimum of 35% marks should be obtained in the 10th standard government general examinations to pass the subjects of Tamil, English, Mathematics, Science and Social Science and in the mark certificate. As mentioned, the government has decided
and decreed that the student who take the exam in the optional language subject must obtain a minimum 35% marks to pass the optional language subject, and the details of the marks can be mentioned in the certificate, and this can be implemented from the academic year 2024-25.